న్యూస్ చూస్తున్నారు. అభిమానుల కోసం జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. అభిమానులు చూపిస్తున్న ప్రేమ గౌరవానికి కృతజ్ఞతలు అంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్. తనని కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకున్నా అన్నాడు జూనియర్. త్వరలోనే భారీ సభ ఏర్పాటు చేసి అందరినీ కలుస్తాంటూ చెప్పుకొచ్చాడు. సభ కోసం అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నామంటూ కూడా చెప్పుకొచ్చాడు. శాంతి భద్రతల సమస్య రాకుండా అధికారులతో సమన్వయం చేస్తున్నామంటూ చెప్పుకొచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. పెద్ద సభ నిర్వహించాలంటే కొంత సమయం పడుతుంది. తనను కలిసేందుకు ఫ్యాన్స్ పాదయాత్రలు చేయొద్దంటూ కూడా విన్నవిస్తున్నాడు. ఫ్యాన్స్ ఆనందమే కాదు, వారి క్షేమం కూడా తనకు ముఖ్యం అంటూ చెప్పుకొచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ నేపథ్యంలో ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. ఆ స్టేట్మెంట్ మీరు చూస్తున్నారు ఆల్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా. మిస్టర్ ఎన్టీఆర్ ఆయన టీం రిలీజ్ చేసిన స్టేట్మెంట్ ఇది. Mr. NTR is deeply grateful for the immense love and respect his fans continue to show him. Understanding their eagerness to meet him, he has decided to personally interact with his fans in a well-organized gathering very soon. This event will be meticulously planned, ensuring that all necessary permissions are obtained from the police department and other relevant authorities to prevent any law and order or logistical challenges. Since organizing such an event takes time, we kindly request fans to remain patient as we work through the necessary arrangements to make this a seamless and memorable experience. In light of this, Mr. NTR urges his fans not to take on physically strenuous efforts like Padayatra. He reiterates that while their love means the world to him, their health and well-being are his top priority. ఒకసారి ఆఖరి లైన్ ఒకసారి మీరు గమనిస్తే కనుక, ఇన్ లైట్ ఆఫ్ దిస్ మిస్టర్ ఎన్టీఆర్ urges his fans not to take on physically strenuous efforts like Padayatra. He reiterates that while their love means the world to him. తీసుకున్న తర్వాత మనం ఒక మంచి ఫ్రూట్ఫుల్ మీటింగ్ పెట్టుకుందాము, కలుద్దాము అనేది ఆయన ఈ రోజు తన సందేశంలో ఇచ్చిన సారాంశంగా చెప్పుకోవచ్చు. అలాగే పాదయాత్ర లాంటివి ఏం చేయొద్దు, మీరు క్షేమంగా ఉండాలి, మీ సంక్షేమమే నాకు అత్యంత ప్రధానం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆయన ప్రతి ఫంక్షన్ లో కూడా చివరిలో చెప్పేది, మీ అందరూ కూడా జాగ్రత్తగా మీ ఇళ్లకు వెళ్ళండి, మీ ఇంటి దగ్గర మీ తల్లిదండ్రులు, మీ ఫ్యామిలీ అంతా మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు, జాగ్రత్తగా వెళ్ళండి అంటూ చెప్పడం మనం చాలా సార్లు చూసాం. అభిమానుల క్షేమం అలాగే వాళ్ళ ఆనందమే తనకు ముఖ్యమంటూ ఈ రోజు ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ నెలాఖరు లోపే ఈ సమావేశం ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే ఏదైనా ఒక మూవీ వేడుకకు సంబంధించి అనుకోవాలా అంటే సాధారణంగా చూస్తుంటాం, ఒక మూవీ సక్సెస్ మీట్ లోనో లేకపోతే మూవీకి సంబంధించి ప్రమోషన్ భాగంగానో లేకపోతే మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనో ఇలా అభిమానులతో వాళ్ళ ఫేవరెట్ యాక్టర్ ఇంటరాక్ట్ అవుతున్న సందర్భాన్ని చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఎన్టీఆర్ తన అభిమానులను కలవడానికి కావచ్చు, భారీ వేదికను ఏర్పాటు చేయడానికి కావచ్చు, ఏదైనా సినిమా వేదిక కాబోతోందా? లేదు, సినిమా వేడుకకు సంబంధం లేకుండానే ఆయన అభిమానుల కోసం ఈ మీట్ అయితే ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ అభిమానులకు ఎక్కడ అవైలబుల్ లేరు, ఏ స్టేజ్ మీద కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చూసిన పరిస్థితి లేదు. అలాగే దేవర సినిమాకి సంబంధించి కూడా ఫంక్షన్ ప్లాన్ చేశారు, అది కూడా ఫెయిల్ అవ్వటం, అలాగే అక్కడ ఈ శాంతి భద్రతల ఇష్యూ రావటం, కొంత గందరగోళం ఏర్పడటంతో ఎన్టీఆర్ కూడా ఆ ఫంక్షన్ కి హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే చాలా సంవత్సరాలుగా అభిమానులంతా కూడా ఎన్టీఆర్ ని కలవాలని, ఎన్టీఆర్ తో సెల్ఫీలు దిగాలని చాలా ఆసక్తిగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒక ఆర్గనైజ్డ్ మీట్ అయితే ఏర్పాటు చేసి అందరినీ కలవాలి, అందరికీ సెల్ఫీలు ఇవ్వాలి అనేది ఎన్టీఆర్ ఆలోచనగా ఉంది. ఎందుకంటే రీసెంట్ ఇయర్స్ లో ఇది ఒక ట్రెండ్ మొదలైంది. సినిమా రిలీజ్ అయ్యే టైంకి అభిమానులందరితోటి ఒక మీట్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా వాళ్ళందరితోటి ఒక ఫోటో సెషన్ ఏర్పాటు చేసి అందరికీ ఇంపార్టెంట్ వాళ్ళందరూ కూడా ఫోటోలు ఇవ్వటం అనేది ఒక ఆనవాయితీగా ఈ మధ్య హీరోలందరూ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎన్టీఆర్ అభిమానులు కూడా అదే ఆశిస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి కలవలేకపోతున్నారు కాబట్టి ఒక మీట్ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం ఎన్టీఆర్ తెలుగులో సినిమా చేయాలి, చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ లోపు అభిమానుల్లో ఉన్న నిరాశను పారదోలే విధంగా ఎన్టీఆర్ అయితే ఈ ప్లాన్ అయితే చేసినట్టుగా అనిపిస్తోంది. అంటే దాదాపుగా ఒక వేదికను ఏర్పాటు చేసి అభిమానులను అడ్రస్ చేయడం అంటే రాజకీయంగా ఏమైనా ప్రకటన చేయబోతున్నాడా జూనియర్ ఎన్టీఆర్ అనే ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. దీని మీద ఏమైనా ప్రకటన వచ్చే అవకాశం ఉందా?
ఖచ్చితంగా ఈ ఇష్యూలో అయితే రాజకీయంగా ప్రకటన అయితే వచ్చే అవకాశమే లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొన్ని సంవత్సరాల వరకు తన సినిమా నటననే తను కెరీర్ గా భావిస్తున్నాడు కాబట్టి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు అని గతంలో చాలా సార్లు చెప్పాడు. అది అప్పటి మాట అనుకోవచ్చు, కానీ ప్రస్తుతానికి కూడా ఆయన చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి. ఆయన సినిమా లైనప్ ఉంది, ఇంకా ఆయనకు సినిమా రంగంలోనే కెరీర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సినిమా రంగ ప్రవేశానికి సంబంధించి ఎలాంటి ప్రకటన ఉండకపోయినప్పటికి కూడా అంటే రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి తనకు ఉన్న బలగాన్ని, తన అభిమానుల్ని, తన అభిమాన స్ట్రెంగ్త్ ని సమాజానికి, సొసైటీకి, అలాగే ఇప్పుడు ఉన్న పొలిటికల్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తన కంటెంపరీ హీరోస్ కూడా చూపించే విధంగా మాత్రం ప్లాన్ చేస్తున్నాడని కూడా సినిమా పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నప్పటికీ కూడా రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి మాత్రం ఎక్కడ ఈ మీట్ లో ప్రకటన చేసే అవకాశం అయితే లేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ నుంచి మీరు అన్నట్టుగా అన్టైమ్లీ మెసేజ్ అనుకోవాలి. అంటే ఈ టైంలో ఎవరు జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఇలా ఆశించిన సందర్భం లేదు అనుకోవాలి. కానీ ఇక్కడ పాదయాత్రకు సంబంధించి ఆయన ప్రస్తావించడం జరుగుతోంది. ఎందుకంటే ఇన్ లైట్ ఆఫ్ దిస్ మిస్టర్ ఎన్టీఆర్ అర్జెస్ హిస్ ఫ్యాన్స్ నాట్ టు టేక్ ఆన్ ఫిజికల్లీ స్ట్రెన్యూయస్ ఎఫర్ట్స్ లైక్ పాదయాత్ర లాంటివి కాస్త ఇబ్బంది పడే అడుగులు వేయొద్దు, అటువంటి ఏమి చేయొద్దు అంటూ కూడా ఆయన చెప్పిన సందర్భం. కేవలం మీరు అన్నట్టుగా అక్కడి నుంచి ఫ్యాన్స్ తిరుపతి నుంచి ఫ్యాన్స్ వస్తున్నారు, ఈ నేపథ్యంలో ఆయన చెప్పారు అనుకోవాలా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఇక్కడ ప్రతిబింబిస్తున్నాయా? అంటే తిరుపతి నుంచి పాదయాత్రగా బయలుదేరబోతున్నారనే మాట మాత్రం అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి చర్యలే మిగిలిన ప్రాంతాల నుంచి కూడా ఒకరిని చూసి ఒకరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మొదలు పెట్టే అవకాశం ఉంది. వాళ్ళందరికీ శ్రమ ఇచ్చిన వాడిని అవుతాను, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి సరిగా కలిసే అవకాశం ఉండదు, వాళ్ళతో సంభాషించే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఇవన్నీ కూడా శాంతి భద్రతల ఇష్యూ వచ్చే అవకాశం ఉంది. అలాగే వాళ్ళకు కూడా శారీరకంగా, ఆర్థికంగా కూడా కొంత రిస్క్ అక్కడి నుంచి పాదయాత్ర ఇన్ని వందల కిలోమీటర్లు రావటం అనేది కూడా ఇదంతా కూడా ఆయనకి ఇబ్బందిగా అనిపించే ఈ స్టేట్మెంట్ ఇచ్చారనేది ఎన్టీఆర్ టీం నుంచి వస్తున్న మాట. ఏదైనప్పటికీ కూడా ఎన్టీఆర్ మనసులో కూడా తన అభిమానులు కలవాలనే ఒక ఆలోచన అయితే ఉంది. నాకు ఇంతమంది అభిమానులు ఉన్నారు అనేది ఆయనకు చూపించుకోవటంలో కూడా ఆయనకు ఒక ఆనందం ఉంటుంది. ఖచ్చితంగా ఇది అటు అభిమానుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవచ్చు, ఎన్టీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా ఒక మంచి పరిణామంగానే చెప్పుకోవాలి. ఒక మీట్ ఏర్పాటు చేయటం